మునక్కాయ ఎగ్ ఈ కాంబినేషన్ ఎవరైనా నచ్చని వాళ్ళు ఉంటారా? హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? హోప్ యూ ఆల్ డూయింగ్ గుడ్. సో ఈరోజు మన ఛానల్లో ఏం చేయబోతున్నామంటే మునక్కాయ ఎగ్ కర్రీ చేయబోతున్నాము. సో అందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: చిన్న సైజు టొమాటోస్ ఒక 5 to 6 అండ్ పావు కేజీ మునక్కాయ, 6 to 7 మిర్చి, 2 ఆనియన్ అండ్ చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అండ్ ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్. ముందుగా ఒక బౌల్లో 1 స్పూన్ ఆయిల్ తీసుకుని మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ని ఫ్రై చేసుకుందాము. ఒక 1 స్పూన్ ఆయిల్లో 1/2 స్పూన్ పసుపు, చిటికెడంత సాల్ట్ అండ్ చిటికెడంత కారం వేసి ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి. అవి ఒక 3 to 4 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ని డీప్ ఫ్రై కాకుండా మీడియం ఫ్రై చేసుకోవాలి. సో మీడియం ఫ్రై చేసుకున్న తర్వాత ఎగ్స్ తీసేసి అదే ప్యాన్లో ఇంకొక 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న మిర్చి, ఆనియన్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ చిల్లీ యాడ్ చేసుకున్న తర్వాత అవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ అండ్ మిర్చి ఫ్రై అయ్యాక అందులోనే డ్రమ్ స్టిక్ని యాడ్ చేసి ఒక 2 to 3 మినిట్స్ మిక్స్ చేశాక అందులోనే ఒక 1/2 స్పూన్ పసుపు యాడ్ చేసి డ్రమ్ స్టిక్స్ని కలుపుకోవాలి. ఒక 2 to 3 మినిట్స్ ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. అందులోనే ఒక 1 స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసి 3 to 4 మినిట్స్ లిడ్తో కవర్ చేయాలి. టు 4 మినిట్స్ తర్వాత మూత తీసాక ఒక 1 స్పూన్ ఫ్రెష్లీ గ్రైండెడ్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత కింద అడగంటకుండా కలుపుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా ఆయిల్లో ఫ్రై అయ్యాక టొమాటోస్ని ప్యూరీ చేసుకుని ఇందులో యాడ్ చేసుకోవాలి.
టొమాటో ప్యూరీ యాడ్ చేసుకున్న తర్వాత అందులో ఒక 3 స్పూన్స్ కారం యాడ్ చేసుకొని మునక్కాయలతో కవర్ చేయాలి. టొమాటో ప్యూరీని మునక్కాయలతో కవర్ చేసి మళ్ళీ ఒక 3 to 4 మినిట్స్ మూత పెట్టుకోవాలి. గాయ్స్, వీడియో నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం అండ్ కమెంట్ చేయడం మర్చిపోకండి. ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సో లిడ్ ఓపెన్ చేసిన తర్వాత కర్రీని ఇంకొక 3 to 4 మినిట్స్ అలాగే లో ఫ్లేమ్ మీద కలుపుకోవాలి. ఆ తర్వాత నానబెట్టిన చింతపండు వాటర్ని యాడ్ చేసుకోవాలి. అదే టైంలో కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసి ఒకసారి కలిపిన తర్వాత మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని యాడ్ చేయాలి. ఆ తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసి మళ్ళీ ఒక 5 to 6 ఉడకనివ్వాలి. సాల్ట్తో పాటు పచ్చి ధనియాల పొడి కూడా ఒక 1 స్పూన్ యాడ్ చేసి 5 to 6 మినిట్స్ ఉడకనివ్వాలి. సో 5 to 6 మినిట్స్ ఉడికిన తర్వాత కర్రీ ఇలా వస్తుందండి. ఇప్పుడు కొంచెం రోస్టెడ్ కొరియాండర్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. వన్ మినిట్కి కొంచెం కస్తూరి మేతిని యాడ్ చేసుకోవాలి. కస్తూరి మేతిని క్రష్ చేసి యాడ్ చేసుకోవాలి. ఈ కర్రీకి కస్తూరి మేతి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి, ట్రై చేయండి. కస్తూరి మేతి యాడ్ చేసుకున్నాక కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. సో అంతేనండి, ఎంతో నూరించే మునక్కాయ ఎగ్ కర్రీ రెడీ. ఇంతకుముందు ఎప్పుడు ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే డెఫినెట్గా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ టేస్టీకి టేస్టీ అండ్ హెల్త్కి హెల్త్ అండి. ఎగ్స్ అండ్ మునక్కాయ హెల్త్కి చాలా మంచివి. సో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి నచ్చితే కామెంట్ చేయండి. ఈ కాంబినేషన్ ఇంతకుముందు ఎవరైనా ట్రై చేయకపోతే డెఫినెట్గా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ ఫుడ్ టేస్ట్కి టేస్ట్ అండ్ హెల్త్కి హెల్త్ అండి. మనకి మినరల్స్లో చాలా రిచ్ విటమిన్స్ ఉంటాయి, లైక్ A, B, C అండ్ మినరల్స్ వచ్చేసి ఐరన్, కాల్షియం, మెగ్నీషియం అండ్ దీస్ ఆర్ ఆల్సో రిచ్ ఇన్ ప్రోటీన్స్ అండ్ ఫైబర్. సో డైజెషన్కి కూడా చాలా హెల్ప్ అవుతాయండి. అండ్ అందరికీ తెలుసు ఎగ్స్లో చాలా మంచి ప్రోటీన్ ఉంటుంది అండ్ చాలా విటమిన్స్ కూడా ఉంటాయి. సో మంచి హెల్తీ ఫుడ్ అండి. ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే డెఫినెట్గా ట్రై చేయండి. టేస్ట్ అయితే అదిరిపోయింది. ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఉంటే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బై, టేక్